రాజధానిని తగలబెట్టింది అని చెప్పి బ్రజల్స్లో సంబంధించిన న్యూస్ను కూడా మరి ప్రచురించారు. ఇక శబరిమలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్ను చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు, బుకింగ్ గదుల వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక ఉండనుంది. ప్రస్తుతం వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. సాంకేతిక వ్యవస్థలు ఏ ప్రాంతాల్లో అవసరమో వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీన్ని తయారు చేస్తారు. దీంతో పాటు దేవస్థానం బోర్డు అన్ని కార్యక్రమాలను డిజిటల్గా మార్చున్నారు. కాగా శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు K. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి అంటే మరి తెలుగు రాష్ట్రాల్లో మనకి తెలుసు, ఆయన్ని ఎంత బాగా కొలుస్తారో. అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని మరి ఆ శబరిమల క్షేత్రానికి వెళ్ళేవారు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో ఉంటారు. ఈ మాటకొస్తే కోట్లలో ఉంటారు అన్నా కూడా అతిశయోక్తి కాదు. అయ్యప్ప స్వామిని అంతగా ఆరాధిస్తారు. ఒక మాట అయితే మనం చెప్పుకోవాలి, మరి తెలుగు ప్రజలు ఆరాధించినట్టుగా అంత నియమ నిష్టలతో మరి ఇంకెవరూ చేయరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మనకు తెలుసు కేరళలో ఎంతవరకు మరి హిందుత్వం మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారో అధికారులు మనందరికీ తెలుసు. అదంతా తెరిచిన పుస్తకం. కానీ తెలుగు రాష్ట్రాలు అలా కాదు. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో నియమనిష్టలతో ఉండి చాలా అద్భుతంగా అయ్యప్ప స్వామి వారిని సేవించి మరి ఆయన దర్శనం కోసం శబరిమల వెళ్తూ ఉంటారు. ఎన్నెన్నో అవమానాలు తెలుగు ప్రజలు పడిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అక్కడ బోర్డు ఆలయ అభివృద్ధి మీద కూడా దృష్టి సరిగ్గా పెట్టదు. ఇప్పటి వరకు సరిగ్గా పెట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా భక్తులను కూడా పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇప్పటి వరకు కూడా భక్తులను కాపాడింది, లేదంటే అక్కడికి వెళ్ళేటట్టు చేసింది ఒకే ఒక్కడు, ఆయనే ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి. ఆ అయ్యప్ప స్వామి ఏది కావాలన్నా ఆయనే చేయించుకోగల క్యాపబిలిటీ ఉన్నవాడు. మరి ఈ రోజున ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించే శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి రంగం అయితే సిద్ధమవుతుంది. ఇది అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. కాబట్టి వచ్చే నెక్స్ట్ టైంకి ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి మరి యాత్రికులకు మరింత మరి సాంకేతిక పరిజ్ఞానం ఉండేలా, సాంకేతికత ఉండేలా మరి మరింత అభివృద్ధి చెంది